ప్రతి ఆదివారం పరిగెత్తేస్తున్నాం, శుక్రవారం పరిగెత్తేస్తున్నాం, ఆదివారం పరిగెత్తేస్తున్నాం. అసలు ఏ పదైనా మానేస్తారు కానీ, ఎంత ఉద్యోగమైనా మానేస్తారు కానీ, ఓ జీవితమైనా మానేస్తారు కానీ, చర్చి మాము అన్నప్పుడు అనమాట. ఎవడైనా చదువులు దేవుని చెప్పి చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధకుడు. ఆడు శుక్రవారం ఆదివారం గుర్లేసి తన సహోదరుని పలకరించిన వాడు, తన సహోదరుని తక్కువ వారిని ప్రేమించిన వాడు ఏమని చెబుతుంది బైబిల్? అబద్ధికుడు సైతాన్ని చెప్పింది. అందులో దాడి చూపినగా అసలు నాకు లోకంతో సంబంధం ఉందండి, ఎవరు ఎలా పోతే నాకు ఉంటుంది. నేను శుక్రవారం చేస్తా, ఆదివారం చేస్తా, శనివారం ఉపవాసం, శుక్రవారం ఉపవాసం, ఆదివారం పలుకు, ఇది మధ్య రెండు పూర్వం కానీ వాళ్ళు గంటం కానీ చెప్పేసి సులువుగా చెప్పుకోవచ్చు. చాలా మంది ఉన్నారు ప్రజలు లేదా మనం అలా ఉండకూడదు. ఇక్కడ ఏమని రాస్తుంది? అతడు ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నానో దేవునితో మిళితమైపోయానని చెప్పి తన పక్క సహోదరుని ప్రేమించిన వాడు సైతాను. ఇప్పుడు మీ గుర్తు చూడాలి, మీ ఊళ్ళో ఎంతమంది సైతాలు ఉన్నారు. రాజువేషుడు కూడా ఆదివారం అందరూ గుడికెళ్ళిపోయి కూడా, శుక్రవారం గుడికెళ్ళిపోయి కూడా, కానీ పక్కోడితో మాట్లాడతాడు. ఆడు మాట్లాడడం గురించి రాస్తుంది, అతడు అబద్ధికుడు అంటే సైతాన్ని రాస్తుంది. కాబట్టి మనం అలా ఉండకుండా ప్రత్యేకత కలిగి ఉండాలి.